హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింప్లీ బెస్ట్. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. ఈరోజు వచ్చేసి మా పాప చూసినది ఇన్స్టాగ్రామ్లోనో యూట్యూబ్లోనో ఒక వీడియో చూసింది, హౌ టు మేక్ గులాబ్ జామున్ వితౌట్ మైదా అండ్ కోవా. సో బ్రెడ్తో ఎలా చేయాలనేది చూసింది. సో ఇప్పుడు నేను కూడా ఫస్ట్ టైం చేస్తున్నాను. లెట్స్ సీ. ఆల్ వీ నీడ్ ఇస్ బ్రెడ్, షుగర్ అండ్ మిల్క్. వాటర్ అయితే ఎలాగైనా కావాల్సింది, ఎందుకంటే షుగర్ సిరప్ చేయాలని. సో ఫస్ట్ అయితే మనం బ్రెడ్ కట్ చేసుకుందాము. నేను ఇన్నైతే బ్రెడ్ తీసుకుందాము. సో ఫస్ట్ టైం చేస్తున్నా కాబట్టి నాకు కూడా ఐడియా లేదు ఎలా ఉంటుందా అనేది. సో లెట్స్ కట్ ద బ్రెడ్. ఫస్ట్ ఇలా కార్నర్స్కి కట్ చేసుకోవాలి. ఐ నో బ్రెడ్ కూడా మైదాతో చేసిందే, కానీ మైదా ఫ్లార్ తీసుకొని అందులో కోవా వేసి డో చేసి అదేదో నాకు పెద్ద ప్రాసెస్ లాగా అనిపిస్తుంది. అందుకే బ్రెడ్తో అయితే సింపుల్గా ఉంటుందని మీతో షేర్ చేసుకుంటున్నా. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్నాక ఇప్పుడు ఇట్లా మధ్యలో నుంచి ఒక 4 పీసెస్ ఇట్లా షేప్లో కట్ చేసి, ఇట్లా మరీ ఇంత షేప్లో రాకున్నా ఇట్స్ ఓకే. ఇలా పీసెస్లా కట్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. సో ఇవన్నీ ఇలా కట్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెం మిల్క్ వేసుకుంటూ నానుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుంటూ పాలతో పిండి డో మనం ఎలా చేసుకుంటామో అలా చేసుకోవాలి. ఇప్పుడు మన బ్రెడ్కి ఎక్స్పైరీ డేట్ అనేది ఉంటుంది కదా, సో అది అయిపోతుంది అనే టెన్షన్ ఒకటి ఉంటుంది. సో అందుకనే ఇలాంటిది ఒక రెసిపీ మనం చేసేస్తే ఏంటంటే ఒక స్వీట్ డిష్ వెరైటీ అనేది ఒకటి మనం నేర్చుకున్నట్టు ఉంటుంది. అండ్ అందరికీ కూడా చాలా నచ్చుతుంది ఇది. ఇలా డో లాగా రెడీ అయ్యాక ఇప్పుడు ఇలా తీసుకొని బాల్స్ ప్రిపేర్ చేసుకో. ఇలా బాల్స్ ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. సో ఇవల్ల ఇలా బాల్స్ చేసుకొని మనకి ఇష్టం ఉన్న సైజెస్లో, బిగ్ అంటే బిగ్, స్మాల్ అంటే స్మాల్, అలా సైజెస్లో చేసుకొని పెట్టుకోవాలి రెడీగా బిఫోర్ ఫ్రైయింగ్ ఇట్. ఫస్ట్ ఇలా ప్యాన్లో ఆయిల్ వేసుకొని డీప్ ఫ్రై కోసం రెడీగా పెట్టుకోవాలి. పైన ఇలా బౌల్ పెట్టుకొని షుగర్ సిరప్ రెడీ చేసుకోవాలి. ఫస్ట్ షుగర్ వేసుకోవాలి ఇలా. దెన్ ఇందులో వాటర్. ఇట్లా షుగర్ మెల్ట్ అయ్యే వరకు మిక్స్ చేసుకోవాలి, మరి పాకంలా కట్టొద్దు. సో ఇప్పుడు నేను ఇందులో 2 ఇలాచీస్ కూడా వేసుకుంటున్నాను. షుగర్ సిరప్ అంటే జస్ట్ షుగర్ మెల్ట్ అయ్యే వరకు మనం పెట్టుకోవాలి. జస్ట్ ఇలా ఒక 1 బాయిల్ వచ్చేస్తే ఆర్ షుగర్ సిరప్ ఇస్ రెడీ. నేను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసినాను. ఇది ఇప్పుడు కొంచెం చల్లగా కావాలి. ఇప్పుడు ఇది వేడైంది కదా ఆయిల్. సో వీఆర్ నౌ రెడీ టు ఫ్రై. సో ఇవి వచ్చేసి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి మనము. ఫస్ట్ వేయంగానే మనం టచ్ చేయొద్దు, అవంతలు అవి కుక్ అయ్యాక మనం మెల్లమెల్లగా ఫ్లిప్ చేసుకుందాం వీటిని. నేను కూడా చేసేది ఫస్ట్ టైం, సో ఐ డోంట్ నో హౌ ఇట్ విల్ బీ. ఇప్పుడు నేను ఇవి ఫ్లిప్ చేస్తున్నాను. సో కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. Guys, they are turning into golden brown color. సో చూడాలి ఎలా ఉంటుందో టేస్ట్. ఇప్పుడు ఇలా ఈ కలర్లో టర్న్ అయ్యాక నేను ఇది ఇప్పుడు తీసేస్తున్నాను ఇందులో నుంచి. ఇప్పుడు వచ్చేసి మళ్ళీ నెక్స్ట్ రౌండ్.
సెకండ్ రౌండ్ కూడా రెడీ అయిపోయింది. సో ఇప్పుడు నేను ఇవన్నీ ఇందులో ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులో నేను షుగర్ సిరప్ యాడ్ చేసేసి ఇవి సోక్ కావాలి. వేడి వేడి గులాబ్ జామున్ అయితే రెడీ అయిపోయాయి. సో లెట్స్ సీ ద టేస్ట్. సాఫ్ట్ అయినాయి, కొంచెం మెత్తగా అయినాయి. ఇప్పుడు చూద్దాం ఎలా ఉందో. తిని చూసి చెప్పు. ఇది బ్రేక్ చేసి చూపిస్తాను నేను ఎలా ఉందో అనేది. చూడండి, ఇలా మెత్తగా చాలా బాగా అయింది. నేను ఇప్పుడు తిని చూస్తాను. బాగుంది. నాట్ ఓన్లీ బై లుక్స్, టేస్ట్ కూడా అద్రిపోయినాయి ఇవి. మా ఫ్యామిలీ మెంబర్స్కి అయితే చాలా నచ్చినాయి. సేమ్ కోవాతో చేసే గులాబ్ జామున్ లానే ఉన్నాయన్నారు అందరూ. హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీరు కూడా ట్రై చేసి చూడండి. కమెంట్స్లో నాకు కమెంట్ చేసి చెప్పండి ఎలా వచ్చాయి అనేది. నాకైతే చాలా నచ్చినాయి. సో మీరు కూడా ట్రై చేయండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో ప్లీజ్ like, share and subscribe. Thank you for watching Simply Best. Bye bye. Bye bye.